127 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర. భారత్కు బుద్ధుడి పవిత్ర అవశేషాలు. నైసార్ ప్రయోగం విజయవంతం. శాస్త్రవేత్తలను అభినందించిన చంద్రబాబు. భారత పార్లమెంట్లో ఉగ్రవాదంపై పాక్ వైఖరిని ఎండగట్టిన అధికార విపక్షాలు. సరైన ఆధారాలు, దర్యాప్తు లేకుండా భారత్లోని అధికార విపక్ష నేతలు మాట్లాడారన్న పాక్ విదేశాంగ శాఖ. సింగపూర్ నుంచి విజయవాడకు చంద్రబాబు. పెట్టుబడుల వేటలో నయా చరిత్రకు నాంది. గిరిజనుల కోసం రగ్గులు పంపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆనందం వ్యక్తం చేసిన గిరిజన మహిళలు. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మరో డిస్కం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో గూగుల్ భారీ డేటా సెంటర్. $6 బిలియన్ పెట్టుబడితో విశాఖ కేంద్రంగా డేటా సెంటర్. అనూహ్య రీతిలో బ్రిటన్ గగనతల మూసివేత. లండన్లోని 6 విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం. ట్రంప్ 25% సుంకాలపై కేంద్ర స్పందన. జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటామన్న కేంద్ర ప్రభుత్వం. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు యూట్యూబ్ బంద్. ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం. ఉచిత బస్సు పథకానికి ఆధార్ తప్పనిసరి. ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో మరోసారి రిలయన్స్ నంబర్ 1. నాతో డీల్ చేయండి, ప్రధానమంత్రి వస్తే ఇబ్బందులు అవుతాయి. అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు. సభ నుంచి వాకౌట్ చేసిన విపక్షాలు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లపై శ్రీవారి దర్శన విధానంలో మార్పులు చేసిన టీటీడీ. ఆగస్టు 1 నుంచి 15 వరకు ప్రయోగాత్మకంగా పరిశీలన. శంషాబాద్ విమానాశ్రయంలో 40 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల పట్టివేత. బీజేపీలో సినీ నటి ఖుష్బూకు మరో కీలక పదవి. తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నియమించిన బీజేపీ. జగన్ పర్యటన ముగిశాక కాకాణి దుర్మార్గాలు బయటపడతామన్న సోమిరెడ్డి. ఏపీలో ఏబీఎం ఏర్పాటు చేయండి. ఏబీఎం కన్సల్టింగ్ సంస్థను కోరిన మంత్రి నారా లోకేష్. విచ్చలవిడిగా అభ్యంతకర వీడియోలు. 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం. పవన్ కళ్యాణ్ కలిసిన కింగ్డమ్ టీం. WCL నుంచి తప్పుకున్న భారత్. సెమీస్ ఆడకుండానే ఫైనల్లోకి పాక్. భారత్ పాక్ సెమీస్ పోరుపై నీలి నీడలు. తప్పుకున్న స్పాన్సర్ ఈజ్ మై ట్రిప్.